హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో మీరు చక్రవడ్డీ లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి అన్ని రకాల ఫార్ములాను ఒకే చోట పొందుపరచడం జరిగింది. ఈ వీడియో మీరు చూసినట్టయితే ఫార్ములాస్ గురించి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్ గురించి మీరు వేరే పుస్తకం తీయాల్సిన పని లేదు. ఇంకోటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 5 మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోను జాగ్రత్తగా చివరి వరకు చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని తెలుగులో చక్రవడ్డీ అంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరానికి అనుకునేటటువంటి ఫార్ములా ఏంటిదంటే, ఏ అంటే టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1+r⁴n. ఏ అంటే ఇక్కడ అమౌంట్ అని, పి అంటే ప్రిన్సిపల్ అని, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అర్థం, ఎన్ అంటే ఇక్కడ టైం పీరియడ్ అని అర్థం. ఒకవేళ ఇట్లా సంవత్సరం ఇస్తారనమాట, ఆడ్ ఇయర్ ఇస్తారనమాట, అంటే 3.5 ఇయర్స్, 3 1/2 లేకపోతే 2 1/3 ఇట్లాంటి ఇయర్స్ ఇచ్చినప్పుడు, అంటే 3 పూర్ణాంక 3/5 అట్లా అనమాట. ఇట్లాంటి ఇయర్స్ ఇచ్చినప్పుడు మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం చేయాలంటే, ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1+r⁴. 3 అంటే ఇక్కడ ఉన్నటువంటిది భిన్నంలో లేని భాగం. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే 1+ ఈ భిన్నంలో ఉన్నటువంటి భాగాన్ని ఇంటూ ఆర్ చేయాలి, అంటే ఇది ఇంటూ ఆర్ చేస్తే అదే ఫార్ములా. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ, ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునేటటువంటి ఫార్ములా ఏంటిదంటే, ఇక్కడ పి ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ 1+r/2/100 ఇంటూ 2^n అనమాట. ఇక్కడ వడ్డీ అనేది సగం అవుతుంది అనమాట, ఎందుకంటే హాఫ్ ఇయర్లీ కాబట్టి ఉన్న వడ్డీలో సగం చేయాలి. ఇక్కడ పీరియడ్ అనేది ఎన్ కాస్త దాన్ని 2 తోటి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి అయ్యే వడ్డీ ఎంత అంటే, ఏ ఈక్వల్స్ ఫార్ములా ఏంటిది, పి ఇంటూ 1+r, అంటే సంవత్సరంలో 3 నెలలు వస్తాయి కాబట్టి దీన్ని సంవత్సరాన్ని, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం 4తో డివైడ్ చేయడం జరుగుతుంది, 100 ఇంటూ 4n అనమాట. ఎందుకంటే 4 తోటి, అంటే 3 నెలల్ని 4 తోటి గుణిస్తేనే మనకు సంవత్సరం వస్తుంది కాబట్టి ఇక్కడ 4n అని రాయాలి. ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యలో తేడా గురించి ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి. 2 ఇయర్స్కి వాటి మధ్యలో ఉండే తేడాకు ఫార్ములా ఏంటంటే పి ఇంటూ r/100² ఇది ఫార్ములా. 3 ఇయర్స్కి వచ్చేసి వాటి మధ్యలో డిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే డి ఈజ్ ఈక్వల్ టు పి r/100² ఇంటూ r/100+3. ఒకవేళ ఎన్ని ఇయర్స్ ఇచ్చింది అనుకో, దానికి ఫార్ములా, వాటి మధ్యలో డిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే డి ఈజ్ ఈక్వల్ టు pr/100 1+r⁴n-1 అనేది ఫార్ములా. ఇంకోసారి ఎగ్జామ్లో ఏమి ఇస్తారంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 4వ ఇయర్ 5వ ఇయర్ల మధ్యలో నిష్పత్తి ఎంత అని అడుగుతుంటారు అనమాట. ఒకవేళ వాటి అమౌంట్ అనేది పెరుగుతుంది అనుకో, అంటే n+1 ఇయర్కి అమౌంట్లో పెరిగే నిష్పత్తి ఫార్ములా కనుక్కోవాలంటే 100/100+r. ఒకవేళ n సంవత్సరానికి n+1 సంవత్సరానికి ఒకవేళ వడ్డీ అనేది తరుక్కుంటూ పోతుంది అనుకో, ఫార్ములా ఏంటంటే 100/100-r అనేది ఫార్ములా. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్, 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇందులో కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కునేటటువంటి ఫార్ములా ఏంటిదంటే, ఒకవేళ ఫస్ట్ సంవత్సరం r అనే వడ్డీ, సెకండ్ సంవత్సరం అనేది r అనే వడ్డీ ఉంటే ఫార్ములా ఏంటంటే 2r+r² చేస్తే మనకు 2 సంవత్సరాలకు అయ్యేటటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క రేట్ వస్తుంది మనకు. నెక్స్ట్ మొదటి సంవత్సరం r1, రెండో సంవత్సరం r2 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే r1+r2+r1r2/100 అనేది ఫార్ములా. 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, ప్రతి సంవత్సరం 6 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా 3r+3r²100+r³ అనేది ఫార్ములా. ఒకవేళ మొదటి సంవత్సరం అనేది వడ్డీ r1, రెండో సంవత్సరం r2, మూడో సంవత్సరం r3 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే r కనుక్కునే ఫార్ములా అనమాట. మొత్తానికి r కనుక్కునే ఫార్ములా r1+r2+r3+r4+r1/100+r1r2r3/100². ఇన్స్టాల్మెంట్స్కి సంబంధించిన క్వశ్చన్లు కూడా వస్తుంటాయి. మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, పి అంటే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ x అనేది ఇన్స్టాల్మెంట్ అయితే x/1+r/100 x/1+r/100² x/1+r/100³ ఇట్లా ఈ విధంగా ఫార్ములా అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒక సమ్ని అనేది x టైమ్స్ అవుతుందట ఎన్ని సంవత్సరాల్లో, t ఇయర్స్లో అయితే x⁴n టైమ్స్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే ఫార్ములా ఏంటిది, nt అనే సంవత్సరాలు అవుతుందన్నమాట. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లలో కింది వస్తూ ఉంటాయి ఎగ్జామ్లో, అంటే వీటి క్యూబ్లు స్క్వేర్లు మనం ఒకవేళ తెలుసుకొని ఐడియా ఉంటే మనం వీటిని టక్ చేయొచ్చు ఎగ్జామ్లో.
11 స్క్వేర్ అంటే 121, 11 క్యూబ్ అంటే 1331, 6 స్క్వేర్ అంటే 36, 6 క్యూబ్ అంటే 216, 5 స్క్వేర్ అంటే 25, 5 క్యూబ్ అంటే 125, 20 స్క్వేర్ అంటే 400, 20 క్యూబ్ అంటే 8000, 21 స్క్వేర్ అంటే 441, 21 క్యూబ్ అంటే 9261, 23 స్క్వేర్ అంటే 529, 23 క్యూబ్ అంటే 12167, 25 స్క్వేర్ అంటే 625, 25 క్యూబ్ అంటే 15625, 26 స్క్వేర్ అంటే 676, 26 క్యూబ్ అంటే 17576, 27 స్క్వేర్ అంటే 729, 27 క్యూబ్ అంటే 19683, 28 స్క్వేర్ అంటే 784, 28 క్యూబ్ అంటే 21952, 9 స్క్వేర్ అంటే 81, 9 క్యూబ్ అంటే 729. నెక్స్ట్ R1, R2, R3 మొదటి సంవత్సరం వడ్డీ R1, రెండో సంవత్సరం R2, మూడో సంవత్సరం R3 అయితే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయ్యే మొత్తం ఎంత ఫార్ములా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిదంటే P ఇంటూ 1+R1/100 ఇంటూ 1+R2/100 ఇంటూ 1+R3/100 అనేది మనం అసలు టోటల్ కనుక్కోవడానికి ఫార్ములా. Would be the compound interest accrued on an amount of 8400 at the rate 12.5 at the end of 3 years. అంటే 8400 మీద 12 వడ్డీతో 3 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ ఎంత అంటున్నాడు. సో చూడండి, సో 8400 అనేది మనకు ప్రిన్సిపల్ అయిపోతుంది P, 12.5 అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది, 3 ఇయర్స్ అనేది టైం పీరియడ్ కాబట్టి దాన్ని మనం ఎన్ అనుకుంటాం. సో చక్రవడ్డీలో ఫార్ములా వచ్చేసి A ఈక్వల్స్ టు P ఇంటూ 1+R హోల్ టు ది పవర్ ఆఫ్ N అనేది ఫార్ములా. సో P అంటే 8400, 1+R అంటే మనము 12.5 ఉన్నది కదా, 12.5ని మనము 25/2 అని రాసుకోవచ్చు. 25ని 2తో డివైడ్ చేస్తే మనకు 12.5 వస్తుంది కాబట్టి 25/2 ఇంటూ కింద 100 ఉన్నది కాబట్టి 100 హోల్ పవర్ N అంటే మనకు 3 ఇయర్స్. సో 8400 1 ప్లస్ 25 ఎక్కువ కొట్టేసి 25 ఒకట్ల 25 నాళ్ళ, సో 1 ప్లస్ 2 నాళ్ళ 8 అవుతుంది, హోల్ పవర్ 3 అవుతుంది. సో 8400, సో 8 ఎక్కువ 8 ప్లస్ 1 9 అంటే 9/8 హోల్ పవర్ 3 అవుతుంది. అంటే 8400 ఇంటూ 9/8 హోల్ పవర్ 3 అంటే దీన్ని 3 టైమ్స్ రాస్తాం మనం. 9/8 ఇంటూ 9/8 ఇంటూ 9/8 కొట్టేస్తే 8 ఎక్కువ కొట్టేస్తే 8 ఒకట్ల 8 ఎక్కువ 4 పోదు కాబట్టి 0 వస్తుంది. సో 8 5ల 40 అవుతుంది, మళ్ళీ లాస్ట్లో 0 ఉంది కాబట్టి 0. మళ్ళీ ఇది కింద 8 ఉన్నది, ఇది ఉంది కాబట్టి 2 ఎక్కలు పోతే 2 నాళ్ళ ఇది కొట్టేస్తే 525 వస్తుంది. సో 525 ఇంటూ ఈ 9 9 9 ఇలాగనే చెప్పాను కదా, 9 3 సార్లు మళ్ళీ 9 క్యూబ్ అంటే 729 డివైడెడ్ బై 4 ఇంటూ 8. సో ఈ రెండింటిని నేను మల్టిప్లికేషన్ పద్ధతిలో మీకు చెప్పాను, నా వీడియోస్ కూడా ఉన్నాయి, అందులో చూడండి. మల్టిప్లికేషన్ ఈజీగా చేయొచ్చు. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 382,725 వస్తుంది బై 4 ఇంటూ 8 వస్తుంది. సో దీన్ని 8 తోటి మనం కొట్టేస్తే మనకు వచ్చేది ఏమొస్తుందంటే 47840.6 వస్తుంది. దీన్ని మళ్ళీ మనం 4 లెక్కల్లో క్యాన్సిల్ చేసినామనుకో మనకు 11,960.15 వస్తుంది. అంటే మనకు కావాల్సింది ఏంటిది, ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఫార్ములా ఏంటిది, ఈ అస్సల్లోకి వెళ్ళి అంటే వచ్చిన ఏలోకి వెళ్ళి మనకు ప్రిన్సిపల్ తీసేసేయాలి. ఏ అంటే ఎంత 11,960.15 మైనస్ P అంటే 8400 తీసేస్తే మనకు ఎంత వస్తుందంటే 3560.15 అనేది మన ఆన్సర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,815% per annum for 2 years 4 months కాంపౌండెడ్ యాన్యువల్లీ. అంటే 8000 మీద నట 2 సంవత్సరాలు 4 నెలలకు ప్రతి సంవత్సరానికి 15% చక్ర వడ్డీకి అయ్యే వడ్డీ ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకు 8000 అనేది ప్రిన్సిపల్ అనేది తెలిసిపోయింది P, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R = 15% అని తెలిసిపోయింది. కాకపోతే ఇక్కడ సంవత్సరాలు అనేటి పార్ట్ లెక్క ఉన్నాయి అనమాట. ఇక్కడనేమో ఇయర్స్ ఉన్నది, ఇక్కడేమో నెలలు ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఈ నెలలని అంటే 4 నెలలని మనం ఇయర్ లెక్క కన్వర్ట్ చేస్తే 4ను మనం 12తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 4 3లో పోతుంది అంటే 1/3 వస్తుంది. అంటే టోటల్ ఇయర్స్ వచ్చేసి మనకు ఆ 2 ఇయర్స్ ప్లస్ ఈ 1/3 అంటే 2 1/3 ఇయర్స్ వస్తాయి అనమాట. ఇట్లాంటి ఫ్రాక్షన్ లెక్క ఉన్నప్పుడు, ఇయర్స్ ఫ్రాక్షన్ లెక్క ఉన్నప్పుడు ఫార్ములా ఏంటిదంటే
ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ హోల్ పవర్ ఎన్ ఇంటూ 1 ప్లస్ ఈ ఫ్రాక్షన్ ఆఫ్ ఇయర్స్ అనేది ఇక్కడ రాయాలి ఇంటూ ఆర్ ఇంటూ 100 రాయాలి. ఇక్కడ ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈక్వల్స్ టు పి అంటే 8000 అని తెలుసు మనకు, ప్లస్ 1 ప్లస్ ఆర్ అంటే 15 తెలుసు. ఇక్కడ ఎన్ అంటే ఈ ఇయర్స్ రాయాలన్నమాట, అంటే 2 ఇయర్స్ ప్లస్ 1 ఇక్కడ ఎన్ అంటే ఏం రాస్తామంటే ఈ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి ఇయర్ అంటే 1/3 ఇంటూ ఆర్ అంటే మనకు 15% ఇంటూ 100. సో మనకు 8000 1 ప్లస్ ఇది 5 ఎక్కలు పోతాయి కాబట్టి 5 ముళ్ళ 5 20ల. సో మనకేమొస్తుంది 3/20 హోల్ స్క్వేర్ వస్తుంది ఇంటూ ఇది కొట్టేస్తే మళ్ళీ 5 ఎక్కలు పోతుంది ఇది. సో ఇది కూడా 3 5ల పోతుంది, మళ్ళీ 5 ఎక్కలు ఇది 100 పోతుంది కాబట్టి 5 20ల. సో ఇక్కడ మనం చేస్తే 8000 సో స్క్వేర్ కాబట్టి 20 ఎక్కం 20 ప్లస్ 3 అంటే 23/20 హోల్ స్క్వేర్. ఇక్కడ చేస్తే ఇది 20 ఇంటూ 1 అంటే 20 ప్లస్ 1 అవుతుంది పైన అంటే 21/20 వస్తుంది మనకు. సో 21/20 మనకు చేస్తే ఓవరాల్గా 8000 ఇంటూ 23 అంటే 23/20 ఇంటూ 23/20 ఇంటూ 21/20. సో 2 2 2 సో 8 క్యాన్సిల్ అయిపోయింది. సో 0 0 0 సో ఈ 3 జీరోలు క్యాన్సిల్ అయిపోయింది. అంటే 23 అంటే 529 ఇంటూ 21 చేయాలి. 529 ఇంటూ 21 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? మల్టిప్లికేషన్లో నా ప్రొసీజర్ ఉపయోగించి మీరు మల్టిప్లై చేయండి, నా మల్టిప్లికేషన్ వీడియోలో చూసి చేస్తే మనకు ఈజీ వస్తుంది అనమాట ఆన్సర్. దాంట్లో మనం ఇప్పుడు దీని నుంచి మనం ఓన్లీ చక్రవడ్డీ కనుక్కోవాలి. అంటే ఏ ఈజ్వల్ వచ్చింది మనకు, ఏ ఈజ్వల్ ఏమొచ్చింది 11109 వచ్చింది. చక్రవడ్డీ ఫార్ములా సిఐ ఈక్వల్స్ ఫార్ములా ఏంటిది ఏ మైనస్ పి అంటే 11109 మైనస్ 8000 చేస్తే మనకు 3109 అనేది ఆన్సర్. వాట్ విల్ బీ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ అన్ అమౌంట్ ఆఫ్ 10,000 ఎట్ ద రేట్ ఆఫ్ 20% పర్ యానం ఇన్ 2 years కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. అంటే 10,000 మీద 20% 2 సంవత్సరాలకు ప్రతి 6 నెలలకు ఒకసారి తిరిగి రాసే విధంగా చేస్తే చక్రవడ్డీ ఎంత వస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ మనకు పి అనేది ప్రిన్సిపల్ అయిపోతుంది, ఇది ఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇక్కడ ఎన్ అనేది 2 years అయిపోతుంది. కాకపోతే ఇక్కడ వడ్డీ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి. 6 నెలలకు ఫార్ములా ఏంటిది ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ 6 నెలలకు ఫార్ములా r/2/100 హోల్ పవర్ 2n అనేది ఫార్ములా. సో పి అంటే ఎంత ప్రిన్సిపల్ వచ్చేసి 10,000 రూపాయలు. సో 1 ప్లస్ r/2 అంటే r అంటే ఎంత 20/2/100 హోల్ పవర్ n అంటే ఎన్ని ఇయర్స్ 2 years అంటే 2 ఇంటూ 2 అయిపోతుంది. సో మనం చేస్తే 10,000 ఇంటూ సో 2 ఎక్కలు కొట్టేస్తే 2 10లు అయిపోతుంది. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏమొస్తుంది 1 ప్లస్ 1/10. సో 2 2ల చేస్తే ఇది 4 అవుతుంది. సో చేస్తే 10,000 వస్తుంది. సో ఇది చేస్తే 10 ఎక్కం 10 ప్లస్ 1 11 11/10 హోల్ పవర్ 4 అంటే 10,000 ఇంటూ ఈ 11/10 హోల్ పవర్ 4 అంటే వీటిని 4 సార్లు రాయాలంటే 11/10 ఇంటూ 11/10 ఇంటూ 11/10 ఇంటూ 11/10. సో ఈడ 0 ఈడ 0 ఈడ 0 4 జీరోలు ఈ 4 జీరోలు క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనకు ఎంత 11ను 3 సార్లు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 11³ నేను చెప్పిన స్టార్టింగ్లో అంటే 1331 వస్తుంది ఇంటూ 11 తోటి చేసేటప్పుడు షార్ట్ కట్ రూల్ ఉన్నది కదా, షార్ట్ కట్ రూల్ ఉపయోగించి చేస్తే మనం ఏం చేస్తాం ఫస్ట్ ఈ డిజిట్ రాసుకుంటాం, దాని తర్వాత దీనికి ఇది యాడ్ చేయడం జరుగుతుంది, దాని తర్వాత దీనికి ఇది యాడ్ చేయడం జరుగుతుంది, దాని తర్వాత దీనికి ఇది యాడ్ చేయడం జరుగుతుంది, దాని తర్వాత ఈ ఒక డిజిట్ రాస్తాం. సో మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. 14641 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏ మైనస్ పి. కావున
14641 వచ్చింది, మైనస్ ఇది 10,000 రూపీస్ కాబట్టి తీసేస్తే మనకు 4641 అనేది మన ఆన్సర్. బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఆన్ 18,000 రూపీస్ ఇన్ 2 years వాస్ 405. వాట్ ఈస్ ఆర్? అంటే బార్ వడ్డీ చక్ర వడ్డీల మధ్య 18,000 రూపాయలకు 2 సంవత్సరాలకు 405 తేడా అయితే ఆర్ ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ప్రిన్సిపల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది 2 సంవత్సరాలకు మధ్యలో తేడా ఇది వచ్చేసి డిఫరెన్స్, ఇది డి అయిపోతుంది. సో డి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది? 2 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు బార్ వడ్డీల మధ్య తేడా పి r/100 హోల్ స్క్వేర్. సో డిఫరెన్స్ వచ్చేసి మనకు ఎంత? 405. సో పి అంటే ఎంత మనకు? 18,000. ఆర్ అంటే తెలియదు, మనం అదే కనుక్కోవాలి. అంటే r/100 హోల్ స్క్వేర్ అవుతుంది. చేస్తే దీన్ని 405 అవుతుంది, 18,000 అట్లనే ఉంటుంది. r/100 దీన్ని 2 times రాసుకోవచ్చు. r/100 కొట్టేస్తే ఈ 2 జీరోలకి ఈ 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతుంది, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 9 ఎక్కంలో కొట్టేస్తే 2 ఎక్కంలో కొట్టేస్తే 2 9ల, ఇది 2 5లు అవుతుంది. దీన్ని 9 ఎక్కంలో కొట్టేస్తే 9 నల్ల 36, మళ్ళీ 4 ఉంటుంది, 9 5ల 45 అవుతుంది. సో ఇక్కడ ఈ 5 అనేది ఇక్కడ సైడ్ వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే ఫైనల్గా r² ఈజ్ ఈక్వల్ టు 45 × 5 అవుతుంది. r² ఈజ్ ఈక్వల్ 45 × 5 అంటే 225. 225 అనేది దేని రూటు? 15 రూట్ కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు 15%. డిఫరెన్స్ బిట్వీన్ సిఐ ఎస్ఐ ఆన్ సెటెన్ సమ్ r ఈజ్ ఈక్వల్ 10 1.5 years ఈజ్ 183. కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ ఫైండ్ సమ్. బార్ వడ్డీ చక్ర వడ్డీల మధ్య తేడా వడ్డీ శాతం r ఈజ్ ఈక్వల్ 10 అయినప్పుడు నువ్వు 1.5 yearsలకి 183 రూపాయలు అయితే అసలు ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ వడ్డీని ప్రతి 6 నెలలకోసారి తిరిగి రాస్తున్నారట. సో మనకు మొత్తం టోటల్గా 1.5 years ఇచ్చిండు. 6 నెలలకోసారి తిరిగి రాస్తే 1.5 yearలో ఎన్నిసార్లు తిరిగి రాస్తారు? 3 అనమాట. అంటే మనకు 3 years డిఫరెన్స్ వచ్చేటటువంటి ఫార్ములాను మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సంవత్సరానికి 10% అని ఇచ్చిండు, కాకపోతే మనం 6 నెలలకోసారి గణిస్తున్నాం కాబట్టి మనకు వడ్డీ అనేది సగం అయిపోతుంది. అంటే 10/2 అంటే మనకు వచ్చే యాక్చువల్ వడ్డీ ఎంత? మనం 5% వడ్డీ తీసుకొని మనం చేయాల్సి ఉంటుంది. సో డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది? 3 సంవత్సరాలకు సాధారణ వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ల మధ్య తేడాకి p ఈజ్ ఈక్వల్ టు p × r/100 హోల్ స్క్వేర్ ఇంటూ r/100 + 3 అనేది ఫార్ములా. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది వచ్చేసి 183. ప్రిన్సిపల్ అనేది మనకు తెలియదు, మనం ప్రిన్సిపల్నే కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం 6 నెలలకు ఒకసారి కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ 5% అవుతుంది. 5/100 హోల్ స్క్వేర్. ఇక్కడ r అనేది వచ్చేసి 5 అవుతుంది, /100 + 3. 5 ఎక్కలు కొట్టేస్తే 5 ఒక్కట్ల 5 20ల. సో ఇది కూడా 5 ఎక్కలు కొట్టేస్తే 5 ఒక్కట్ల 5 20ల. సో మనం ఫైనల్గా చేస్తే ఏమొచ్చింది? 183 ఈక్వల్స్ టు p ఇంటూ ఇది ఎంత వస్తుంది? 1/20. సో 1/20 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఇక్కడికి పోతే మల్టిప్లై అవుతుంది. అంటే 20 × 3 అంటే 23 60 + 1 అంటే 61/20 రావడం జరుగుతుంది. 183 ఈక్వల్స్ టు p ఇంటూ 1/20 హోల్ స్క్వేర్ 61/20 వచ్చింది. సో 183 × 1/20 స్క్వేర్ అంటే 400 అవుతుంది, 61/20. సో 61 తోటి ఇక్కడ డైరెక్ట్ కొట్టేయచ్చు, 61 3లు అవుతుంది. సో ఇక్కడ ఇవి ఇక్కడ సైడ్ వస్తే బై ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ వస్తే ఇంటూ అవుతుంది. అంటే 3 × 400 × 20 12 12 24. అంటే ఫైనల్గా p ఈక్వల్స్ టు 24. ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఇక్కడ 3 సున్నాలు కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 24,000 మన ఆన్సర్. ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం.